నానా రభసతో బడ్జెట్ సెషన్ రెండో దశ మొదలు వాయిదాలు చూస్తున్నాం. తొలి రోజే అధికార విపక్షాల మధ్య మాటకు మాట అలాగే గందరగోళం నడిచాయి. లోక్సభ స్పీకర్ ఇచ్చిన అవిశ్వాసంపై చర్చకి సరైనని అధికార పక్షం అంది. అదే పశ్చిమాసియా యుద్ధం సంక్షోభంపై చర్చకి పట్టుబట్టాయి విపక్షాలు. మీరే అవిశ్వాసం ఇచ్చి మీరే వద్దంటారా అంటూ అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. గల్ఫ్ లో చిక్కుకుపోయిన భారతీయులే తమ మొదటి ప్రాధాన్యత అంటూ విపక్షం కౌంటర్ ఇస్తోంది. ఈ రెండు రకాల మాటల మధ్య లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పశ్చిమాసియాలో సంక్షోభంపైనే చర్చకి పర్మిషన్ ఇవ్వాలి అంటూ వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు విపక్ష ఎంపీలు. ఎక్కడి గందరగోళం అంటూ డిప్యూటీ స్పీకర్ జగదంబికా పాల్ రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ ఎంపీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎంతకీ సభ చక్కబడకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. सभा की कार्रवाई मंगलवार 10 मार्च 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित करता हूं. సభలోనే కాదు సభ బయట కూడా పశ్చిమాసియా సంక్షోభంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలి అంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. రాహుల్ ఖర్గేతో పాటు విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. గల్ఫ్ తగలబడుతోంది, ఆయిల్ షాక్ ఇస్తోంది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గల్ఫ్లో చిక్కుకుపోయిన భారతీయులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. భారత్కి నాయకత్వం కావాలి కానీ నిశ్శబ్దం కాదు అంటూ విమర్శించారు. తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, ఈ రెండు రకాల వాదనల నేపథ్యంలో రేపు సభలో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? విపక్షం అదే స్టాండ్ మీద రేపు సభకు రాబోతోందా? ఎస్ సార్, యాజ్ పర్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ప్రకారం రేపు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరగాల్సి ఉంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు సుమారు 10 గంటల సమయాన్ని స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లిస్ట్ ఆఫ్ బిజినెస్లో చేర్చడం జరిగింది. ప్రధానంగా ఈ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కూడా విపక్షాలే. కానీ పార్లమెంట్ సమావేశాలు మొదటి విడతకి రెండో విడతకి మధ్య పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలు మారిపోయాయి. అంతకుముందు అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభను నడవనివ్వలేదు. సో ఇప్పుడు తాజా అంశం ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, గల్ఫ్ దేశాలపైన ప్రభావం, సుమారు 1 కోటి మంది గల్ఫ్ దేశాల్లో ఉండడం, అలాగే వారి భద్రత కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే ఈ యుద్ధ ప్రభావం వల్ల ముఖ్యంగా ఇంధన ధరలు, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. సో దీని ప్రభావం భారత్ పైన ఏ విధంగా ఉంటుంది, భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ఇప్పటికే వంట గ్యాస్ పైన, గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్ పైన 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పైన 115 రూపాయలు పెంచడం జరిగింది. సో నెక్స్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయన్న ఆందోళన ప్రజల్లో ఉంది. సో దీనిపైన చర్చ జరపాలి మొదట అని చెప్పి ఈరోజు విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. అవిశ్వాస తీర్మానంపై బిజినెస్ లిస్ట్ చేయడం జరిగింది. మీరు అడిగిందే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా సరే ఈరోజు సభలో ముఖ్యంగా జయశంకర్ ఉభయ సభల్లో కూడా ఈ పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు, ముఖ్యంగా ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ఇంధన ధరలు పెరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వీటన్నిటికి సంబంధించి ఆయన ఒక ప్రకటన చేసినప్పటికీ కూడా విపక్షాలు తమ ఆందోళనలు విరమించలేదు. ఇక రేపు లిస్ట్ ఆఫ్ బిజినెస్ ప్రకారం అవిశ్వాస తీర్మానం పైనతే ప్రస్తుతానికి చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న అంశాలకు సంబంధించి షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి సో దానికి కూడా ప్రభుత్వం అంగీకరించే అవకాశం ఉంది. మొదట ఏదైతే లిస్ట్ ఆఫ్ బిజినెస్లో చేర్చిన స్పీకర్పై అవిశ్వాస తీర్మానం దీన్ని ముఖ్యంగా క్లోజ్ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఆ అవిశ్వాస తీర్మానం ఎలాగూ నెగ్గదు, విగిపోయే అవకాశం ఉంది. ఇండియాకి పూర్తి సంఖ్య వల్ల మెజారిటీ ఉంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ అలాగే విపక్షాలు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని ఏ విధంగా అవమానిస్తున్నారు, ఆ పదవులకి అలాగే ఆ పదవుల్లో ఉన్న వ్యక్తులను ఏ విధంగా అవమానిస్తున్నారు, వీటన్నిటిని కూడా ఎండగట్టాలి అని చెప్పి పక్కా ప్లాన్తో బీజేపీ సన్నద్ధమైన పరిస్థితి. అయితే ప్రజలపై పడే భారాలు, దేశ ఆర్థిక పరిస్థితి, అలాగే భారత విదేశాంగ విధానం ఏ విధంగా ముఖ్యంగా ట్రంప్ ఒత్తిడికి తలొగ్గుతున్నారు, మోడీ సరెండర్ అవుతున్నారన్న అంశాలకు సంబంధించి ఈరోజు ఉభయ సభల్లో కూడా విపక్షాలు ఆందోళనలు చేశాయి. పార్లమెంట్ ఆవరణలో కూడా ఆందోళనలు కొనసాగించాయి. సో రేపు యాజ్ పర్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ప్రకారం కనుక ఒకవేళ పార్లమెంట్ కొనసాగితే కనుక ఈ అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరిగే అవకాశం ఉంది. లేదంటే రేపు కూడా ఇదే తరహాలో విపక్షాల ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది.